హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హెన్నా మిక్సాలజీ. ఈరోజు మనము హెన్నా మిక్స్ ఎలా చేస్తామని నేర్చుకుంటాం. వెల్కమ్ టు స్టార్ మెహందీ ఆర్టిస్ట్. ఇది వచ్చేసి నేను మిక్స్ చేసేసాను గాయస్. నెక్స్ట్ క్లాస్లో ఎంత తీసుకోవాలో క్వాంటిటీ అని చెప్తాను. ఇప్పుడు 1 డే ఫుల్ మిక్స్ చేసి నెక్స్ట్ మార్నింగ్ మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఒక కలర్ వచ్చి డై వచ్చి ఉంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకొని లోపల వచ్చేసి చిన్న చిన్న బబుల్స్ లేకుండా వాటర్ పోసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలనో, తిన్నో లేకపోతే థిక్కో ఇది కావాలనో అనేసి మనం బాగా వాటర్ పోసుకొని మిక్స్ చేసి ఇలా వస్తుంది గాయ్స్. చూడండి, ఇలా కంటెంట్స్కి వచ్చినాక మనం వచ్చేసి కోన్ ప్రిపేర్ చేస్తాం. సిలికాన్ షీట్లో తీసుకొని ఆ పిన్ వచ్చేసి 0.3 పిన్లో వేసేసి సెలో టైప్ వేసి సర్కిల్ ఫుల్. ఈ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి ఫుల్ వీడియో అనేసి. చూసారా గైస్, ఇలా చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక పైపింగ్ బ్యాగ్ వేసుకుంటాము. పైపింగ్ బ్యాగ్ తర్వాత స్టాకింగ్స్ వేసుకొని ప్రిపేర్ చేసిన కోన్ వచ్చేసి దానిలోగా వేసి ఫుల్ అయినాక స్టాకింగ్స్తో నుంచి ఫుల్ దానిలో చిన్న చిన్న రౌండ్గా ఏమీ లేకుండా ప్యూర్గా నైస్గా వచ్చేట్లా వస్తుంది. స్టాకింగ్స్ వేస్తే బెస్ట్ చాయిస్ హెన్నాకి. ఇలా పుల్స్ వేసుకొని దానిలో ఉండే వేస్టేజ్ అంతా దీనిలో వచ్చేస్తుంది స్టాకింగ్స్లో. తర్వాత దాన్ని టైట్ చేసి ఒక హ్యాండ్ బ్యాండ్తో సెక్యూర్ చేస్తే రబ్బర్ బ్యాండ్ సెక్యూర్ చేసినాక మనం వచ్చేసి కోన్ మేక్ చేసిన కోన్ని ఫస్ట్ వచ్చేసి టిప్ వచ్చేసి కట్ చేసుకుంటాము. టిప్ వచ్చి కట్ చేసుకున్నాక కోన్కి ఫిల్ చేస్తాము గైస్. ఫిల్ చేసిన అనంతరం సైడ్లో పెట్టి ఆల్మోస్ట్ ఎంత ఫిల్ చేయొచ్చో నేను 100 grams పౌడర్ వేసినాను. మేబీ దానిలోకి వచ్చేసి ఒక 15 కోన్స్ వస్తుంది. తర్వాత దానికి టేప్ ఎలా వేయాలి, ర్యాప్ ఎట్లా చేయాలి, కరెక్ట్గా ఫోల్డ్ చేసి లీకేజ్ కాకున్నట్ల బ్యాక్ నుంచి సెలో టేప్ ఫ్రంట్కి వేయించుకొచ్చి టైట్గా వేయాలి. మళ్ళీ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు తర్వాత ఎత్తుకొని ఫుల్ రౌండ్ సర్కిల్గా ఒక సెలో టేప్. ఇప్పుడు చూడండి గాయస్, ఫుల్ ఒక లైన్ కూడా సెంటర్లో ఇది ప్యాచ్